హీరో ఒక అనాథలాగా స్టార్ట్ అవుతుంది. అంటే మనకి తెలుసు ఆబ్వియస్లీ అది శ్రియ కొడుకు అని చెప్పి మనకు తెలుసు. యాజ్ ఏ హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఒక అనాథ. ఎప్పుడైతే హీరోయిన్ వెతుక్కుంటూ వచ్చి అనాథలు కాదు, నీకు ఒక తల్లి ఉంది, నిన్ను కాశీలో వదిలింది అని చెప్పడం, ఇదంతా కూడా తనకి ఇనీషియల్లీ నమ్మబుద్ధి కాదు. బట్ ఒకానొక టైంలో నమ్మాల్సి వస్తుంది. తన తల్లి ద్వారా వచ్చినటువంటి ఒక శక్తి తనకి కూడా ఒక గతంలో జరిగినవి తను చూడగలడు, వినగలడు అనే ఒక శక్తి ద్వారా ఆ ముద్రలోకి వెళ్ళి తన అమ్మ వాయిస్ని, ఆమె చెప్పిన మాటలు, ఆమె రూపాన్ని కూడా చూడటం జరుగుతుంది. ఒక్కసారిగా షాక్ అవుతాడు అనమాట. అక్కడ ఓ డైలాగ్ ఉంటుంది, అమ్మ వాయిస్ని స్టీరియోలో విన్నట్టు ఉందిరా అని చెప్పి తన ఫ్రెండ్స్కి చెప్తాడు. గెటప్ శ్రీను అండ్ ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు, నాకు పేరు తెలీదు. సో ఎప్పుడైతే ఒక అనాథ అనుకుందాం, అనాథ అనే ఫీలింగ్లోనే ఉంటాడు. హఠాత్తుగా ఎవరో వస్తారు, లేదురా బాబు నువ్వు అనాథవు కాదు, నీకు ఒక అమ్మ ఉంది అని చెప్పడమే కాదు, ప్రూవ్ కూడా చేస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి కేజీఎఫ్లో హీరో ఎప్పుడు అమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. సో ఇక్కడ కూడా ఆ కనెక్ట్ అనేది సూపర్గా సింక్ అవుతుంది. కేజీఎఫ్లో అమ్మ సెంటిమెంట్ ఎంత బాగా సింక్ అయిందో ఈ మూవీలో దానికన్నా ఇంకా ఎక్కువ బాగా కనెక్ట్ అవుతారు మీరు. అంత బాగా పండించారు. ఒక అనాథకి అమ్మని చూపించడమే కాదు, వినిపించడమే కాదు, ఆ దివ్య దృష్టి ద్వారా 9వ పుస్తకం ఛేదించిన తర్వాత చెయ్యి వేయగానే వెనకాల ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలా తిరిగి చూస్తాడు, వాళ్ళ అమ్మ ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే చాలా బాగుంది ఆ సీన్. తర్వాత మాయమైపోతుంది. పుస్తకం పట్టుకుంటే మళ్ళీ ప్రత్యక్షం అయ్యిద్దేమో అని ఒక చిన్న ఆశతో మళ్ళీ పట్టుకుంటాడు, చూసారా? క్యూట్ పార్ట్ అండి అది. నాకైతే చాలా బాగా నచ్చింది. అహం రణసిద్ధం.